ఫోటోలో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, ఈ అమ్మాయిని అలానే వెతుకుదాంరా. ఏంట్రా నీకేమైనా పిచ్చేంట్రా? ఏమైనా వెతకడం ఏంట్రా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి దొరికితే దొరికింది, దొరకకపోతే దొరికేంతవరకు వెతుకుతూనే ఉంటా. నువ్వు వస్తే రా, లేకపోతే మానేసే, నేను ఒక్కడిని వెళ్ళి వెతుక్కుంటా. అదిగురా అమ్మాయి. శశి అక్కడ ఎవరు లేరు కదరా? హే రే రే బండి ఆపు, అక్కడ వరకు యాక్సిడెంట్ అయింది. రే రే సంజు, రే సంజు, అయినా నువ్వేంటి ఫోటో తీసుకుంటే ఇలా ఉండిపోతున్నావు? ఫోటో చూడరా అమ్మాయి ఎంత బాగుందో. ఎవర్రా ఈ అమ్మాయి? తెలియదురా మమ్మ, కానీ ఎలాగ నచ్చకాలి అమ్మాయిని. నీకేమైనా చిప్పు దొబ్బిందా? ఫోటో చూసి అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఏంటో తెలీదు, ఎలా ఎతుకుతావు? ఫోటో ఉంది కదరా, వెతికేద్దాం అలా. జంబలకిడి జారు మిఠాయా. ఎవర్రా అమ్మాయి? నేను సంజయ్ గారు చెప్పాడు ఈ అమ్మాయి కోసమేనా? నిన్నటి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు కదా తను ఎతకాలని. వెతకాలరా, కానీ ఒక ఫోటోతో ఎలా ఎలా? ఈ కాలంలో ఏదైనా ట్రెండింగ్ అవ్వాలంటే ఒక్క పదం చాలరా, యాంటీ. ఏదైనా ట్రెండింగ్ అవ్వాలంటే ఇంటర్నెట్ నెహ. రే అర్జున్, రే రే అర్జున్, రే వాట్ ద హెల్, ఒక్క ఫోటో వల్ల 53 మంది చనిపోయారా? నేను ఈ బ్లాగ్ రాయడానికి కారణం ఒక ఫోటో. పైన ఫోటో వల్ల 53 మంది చనిపోయారు. అవును, మీరు విన్నది నిజమే. అదే ఫోటో వల్ల నేను నా ఫ్రెండ్ కోల్పోయా. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ నేను చెప్పింది ఎవరూ నమ్మట్లేదు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇదే ఫోటో వల్ల నా ఫ్రెండ్ మాత్రమే కాదు ఇంకో 53 మంది చనిపోయారని తెలిసింది. ఈ విషయం ఎవరికి చెప్పినా సిల్లీగా చూస్తున్నారు. ఈ బ్లాగ్ చూసి కొంతమంది అయినా అవేర్నెస్ అవుతారని పోస్ట్ చేస్తున్నాను. మనం ఎలా అయినా అమ్మాయి ఎవరు, ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలుసుకోవాలరా రామ్. రే నీకేమైనా పిచ్చా?
ఈ ఫోటో వల్ల 53 మంది చనిపోతేనే పోలీసులు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. నీకెందుకురా అర్జున్? అందరూ ఇదే స్వార్థంతో మన వరకు వస్తే కానీ రియాక్ట్ అవ్వాలని సొసైటీలో బ్రతుకుతున్నాం రా. నొప్పి లేకపోయినా కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం అనుకున్న వాళ్ళకి లేనప్పుడు. అంటే అది హరీష్ గారు చనిపోయింది కూడా ఈ ఫోటో వెళ్ళారా? ఇంకా పోలీసులు అంటావా? వాళ్ళకి తెలిసినంత వరకు ఇది యాక్సిడెంట్ మాత్రమే. ఒకవేళ ఈ ఫోటోతో కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా వాళ్ళకి కావాల్సిన ఊహాగానాలు కాదు, ఆధారాలు. కేసు కూడా ఈజీగా క్లోజ్ చేసేస్తారు. పోలీసుల వారికి ఎందుకు అర్జున్? నేనే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే చనిపోతున్న వాళ్ళకి ఫోటోతో సంబంధం లేదు. అయినా ఒక్క ఫోటో వల్ల ఇదంతా జరుగుతుందంటే ఎలారా నమ్మాలి? చెప్తాను. నువ్వు చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దిష్టిని తొక్కి నీకు మరుసటి రోజు జ్వరం వచ్చిందనుకో, అది ఆ దిశలో ఉన్న గాలి వల్ల వచ్చిందంటారు. ఆ దిశలో ఉన్న గాలికి నీకు కొన్ని సంబంధం ఉందా? లేదు కదా. ఇది కూడా అలాగే. అర్థమైంది. గాలికి పోయే కంపెనీ ముడ్డికి తేలించుకోవడం అంటే ఇదే అంటారు. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నువ్వే కదరా చెప్పావు ఏదైనా ట్రెండింగ్ అవ్వాలంటే ఇంటర్నెట్ అని. నీకు ఫోటో షేర్ చేస్తా, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండింగ్ న్యూస్ చేద్దాం. ఆ ఫోటో రిలేటెడ్ న్యూస్ అయినా దొరుకుద్దామో అని వెయిట్ చేద్దాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలట్లేదండి. ఏదో జరుగుతుంది. ఫోటో షేర్ చేసి 2 days అవుతుంది. ఫోటో కోసం ఏ న్యూస్ తెలియలేదు. అర్జున్ గారు ఏమైపోయాడో తెలియట్లేదు. హలో 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 ఎవరు? హలో అన్న, నా పేరు వంశీ అన్న. రామ్నగర్ నేను కాల్ చేస్తున్నాను. మీరు పెట్టిన పోస్ట్ చూసానన్నా, అదే ఫోటో మా ఫ్రెండ్కి కూడా కనిపించింది. షేట్. అప్పుడు నేను విందు విధంగా బిహేవ్ చేస్తున్నాను అన్న. రే రాజేష్, రే రే ఇక్కడ ఎవరు లేరు రే. హలో 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 షేట్. అర్జున్ గారికి ఒకసారి డైల్ చేద్దాం. వీడు ఫోన్ కలట్లేదు. షేట్, ఎక్కడికి వెళ్ళిపోయారు అర్జున్? ఆగు. 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 రే రే ఇక్కడ ఎవరు లేరు రే. రే ఆగు. మీరుండగా ఎవరికి ఏం కానివ్వరా. అమ్మాయిలు కనబడితే చాలు వదలరా.
ఇలా ఎన్ని ఫోన్ కాల్స్ కోసం వెయిట్ చేస్తాంరా? ఇలా ఎంతమంది నన్ను కాపాడుతాం? ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నేను నీ దగ్గర లేను, గుర్తుందా? ఆ రోజు నిన్ను ఎతకడానికి నేను నాన్న సంఖ్యలు నాకేనరా బాబు. ఆ రోజు అక్కడ నాకు ఆ ఫోటో దొరికినప్పుడు శశి అని ఒక అబ్బాయి చనిపోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి శశి వాళ్ళ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను. మామూలుడు కాదురా బాబు. ఓ పక్క ఆన్లైన్లో నెతకమంటూనే మైండ్లో వేరేలాగా. ఇంతకీ అక్కడ ఏమైనా తెలిసిందా? వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి శశి చనిపోయే ముందు చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఏదో తెలియని స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఎల్యూసినేషన్లో ఉండేవాడంట. అసలు ఏం జరిగిందో తెలిసేలోపే ఇలా హలో హలో, ఎవరు? హలో, రే ఎవర్రా మీరంతా? మనమేమో చనిపోయిన అమ్మాయి ఫోటో పట్టుకొని ఎవరో తెలియని వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. బెటరా ఫోను. హలో 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 అన్న, మీరు చనిపోయింది అనుకున్న అమ్మాయి బ్రతికే ఉంది. వాట్?